చేసినటువంటి పెద్దలు జిల్లా కలెక్టర్ ఇంజార్జ్ గారికి, జేసీ గారు మాధవీలాత గారికి, నాతోటి శాసనసభ్యులకి, అధికారులకి, పార్టీలకి అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి ఇది 2వ సంవత్సరం. దేవుడి దయ వలన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పుష్కలంగా వానలు పడి ప్రాజెక్టులన్నీ కూడా నిండటం, దాళవ సాగు అనేది కృష్ణా జిల్లాలో మర్చిపోయి 10 సంవత్సరాలు అయింది. రైతాంగం దాళవయమని చెప్పి అందరిసారి అడిగితే మా సహచార మంత్రి పేర్నాని గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం, పెడమ, కైకలూరు, అవినిగడ్డ ప్రాంతాల్లో దాదాపు 83,800 ఎకరాల్లో దాళవ సాగు చేసుకోవడానికి నీరు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మన జిల్లాలో 1,44,500 ఎకరాలకి దాళవ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏలూరు కాలువ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు రూరల్ అంటే దెందులూరు నియోజకవర్గంలో మొన్న వచ్చినటువంటి తమ్మిలేరు వలన దాదాపు సుమారు 10,000 ఎకరాలు పంట దెబ్బతిందని చెప్పి అక్కడ శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి గారు కలెక్టర్ గారిని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకని ఆ ప్రాంతంలో కూడా ఒక 10,000 ఎకరాలకి దాళవ వేసుకోవడానికి ఏలూరు కాలం కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం మొత్తం 1,58,000 పైన, అంటే పోయిన సంవత్సరం మీద దాదాపు డబ్బులో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని మార్చి 31వ తారీఖు లోపు మనకి వ్యవసాయ పనులు పూర్తయ్యేటట్టు ధాన్యం సివిల్ సప్లైస్ కానీ లేకపోతే బయట అమ్ముకున్నా కూడా అయిపోయేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా కొన్ని తినడానికి పనికిరానటువంటి వెరైటీలు కొన్ని ప్రాంతాల్లో రైతులు పండిస్తున్నారు. అధికారులు వాళ్ళతో చెప్పి ప్రజలకి తినడానికి వీలైనటువంటి విత్తనాలు, తొందరగా దిగుబడి వచ్చేటువంటి విత్తనాలు, మామూలుగా అయితే సార్వాకి వర్షాలు ఎక్కువ ఉండటం, వరదలు ఉండడం వలన కొన్ని వెరైటీలు పండవని చెప్పి చెప్తున్నారు రైతులు. ఇప్పుడు దాళవాకి అయితే అంత ఉష్ణపాతం ఉండదు. కొంచెం జనవరి దాకా క్లైమేట్ కూల్గా ఉన్నా కూడా ఫిబ్రవరి, మార్చిలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. కాబట్టి మంచి విత్తనాలని వేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి, మరి ఈ సార్వ అయినాక దాళవాకి దాదాపు 1,60,000 ఎకరాలకి వ్యవసాయం చేసుకుంటానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ఈ జిల్లా నుంచి, రైతాంగం గారి నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కృష్ణా నదికి దిగువన 2 ప్రాజెక్టులు, మోపిదేవి మండలంలో ఒకటి, ఈ చోడవరం దగ్గర ఒకటి, 2 చిన్న అంటే వాటర్ని స్టోర్ చేసుకునే రకంగా భూగర్భ జలాలు పెరగటానికి కానీ ఒక 2-3 టీఎంసీలు స్టోర్ చేసుకుని, ఒకవేళ ఎత్తిపోతల స్కీములు పెట్టి రైతులకి నీటిని ఉపయోగించుకోవాలన్నా కూడా ఉపయోగపడేటట్టు 2 ప్రాజెక్టులని, అదేవిధంగా పైన నందిగాం దగ్గర వైకుంఠపురం ప్రాంతంలో ఒక ప్రాజెక్టుని నిర్మించాలని చెప్పి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ కృష్ణా జిల్లా రైతాంగం తరఫున, కృష్ణా జిల్లా ప్రజల తరఫున మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా
ఈ వర్షాల వల్ల పంట దెబ్బతిన్నటువంటి రైతాంగానికి డిసెంబర్ 15వ తారీఖున ఏ పంటలు దెబ్బతిన్నాయి, ఎంత లాస్ వచ్చింది ఎస్టిమేషన్ చేసి ఈ 2-3 రోజుల్లో పడినటువంటి వాహనాలు కనుక ఎక్కడన్నా దెబ్బతింటే డిసెంబర్ 31వ తారీఖు లోపే నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పి అది ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో చెప్పడం జరిగింది. ఏదేమైనా రైతాంగ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసేటువంటి ఈ ప్రభుత్వానికి రైతాంగం ఆశీస్సులు కావాలి. వారికి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా అధికారులు సహాయపడాలి. అదేవిధంగా రైతాంగం కూడా మరి అధికారులు సలహాలు సూచనలు తీసుకుని మేలైనటువంటి విత్తనాలు పండించి మంచి రైతులుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మరి ఈ సమావేశానికి నాతో పాటు హాజరై పెద్దిరెడ్డి రాజేంద్రరావు గారికి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆయన హైదరాబాద్లో అని చెప్పి ఫ్లైట్ ఏమైందని చెప్పి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి దిగుబడి మీద మరి ప్రభావం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 10 లోపలే కోతలు పూర్తయ్యే విధంగా ఈ రకాలను సాగు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. మరి అదేవిధంగా గత 2 రోజుల నుంచి ఈ సైక్లోనిక్ వర్షాల వలన మన జిల్లాలో 2,27,000 ఎకరాలు మరి పంట నిలువ మీద, తర్వాత కోత వచ్చిన పంట మరి ప్రాథమిక అంచనా ప్రకారం ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి దీన్ని మరి వెంటనే ఇన్యూమరేషన్ కూడా మరి స్టార్ట్ చేస్తున్నాము. అవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక సకాలంలో పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శాసనసభ్యులందరికీ, అధికారులందరికీ నా నమస్కారం సార్. ఇప్పుడు ఈ రబీకి మరి గత రబీ కంటే ఈ రబీలో మరి డబల్ ఏరియా మరి కల్టివేషన్ అవుతుంది కాబట్టి మరి రైతు సోదరులు మరి రబీలో అనుకూలమైనటువంటి వరి రకాలు కైకలూరు, కలిదిండి, మచిలీపట్నం, చల్లపల్లి, కోడూరు, నాగేలంక ప్రాంతాల్లో అంటే మచిలీపట్నం మండలాల్లో రబీ ఇచ్చాము. అవి లోయ పుల్లేరు, పంటమిల్ కాలువ కింద. ఈసారి ఈ ఐఏబీలో ప్రధానమైన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ రబీలో పేడన శ్రీ జోగి రమేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ శాసన అధికారులకు, జిల్లా అధికారులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు రిలేషన్ అడ్వైజరీ బోర్డులో రాబోయే లాల్బా సాగుకి ఎంత మరి నీరు అందించాలనే దాని మీద చర్చ జరగడము, అలాగే గత సంవత్సరం లాల్బాకి 23,800 ఎకరాల సాగు భూమికి మరి 16 టీఎంసీల నీరు అందించడం జరిగింది. ఈ సంవత్సరం దాన్ని మించి మరి కైకలూరు, పెడన, మచిలీపట్నం, మరి అవనిగడ్డ నియోజకవర్గాల్లో 1,44,500 ఎకరాలకు 26 టీఎంసీల వాటర్ ఇవ్వాలని మరి నిర్ణయించడం జరిగింది. అలాగే దీంతో పాటు మనకు ఏలూరు కాలువ, బందర్ కాలువకు ఒక 10,400 ఎకరాలకు, అంటే ఏలూరు కాలువలో దెందులూరు మరి ఏలూరు నియోజకవర్గంలో ఉన్న 8,400 ఎకరాలకు, అలాగే బందర్ కాలువలో చివరిలో ఉన్న అమ్మగడ్డలో ఉన్న ఒక 2,000 ఎకరాలకు మరి నీరు అందించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వేసి మొత్తం 1,58,900 ఎకరాలకు నీరు అందించాలని ఈ ఐఏపీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మరి జిల్లాలో రానున్న ప్రాజెక్టుల గురించి ముఖ్యంగా మనకు కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దిగువన 2 బ్యారేజీలు అదనంగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సుమారు 800 టీఎంసీ సముద్రంలో కలిసిపోవడం, ఈ సంవత్సరం సుమారు 1,200 టీఎంసీ నీరు మరి సముద్రంలో కలిసిపోవడం గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 2 బ్యారేజ్లను దిగువన, ప్రకాశం బ్యారేజ్ దిగువన ఒకటి చోడవరం వద్ద 12 కిలోమీటర్లు మాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి అక్కడ చోడవరం వద్ద ఒక ప్రాజెక్టు, అలాగే 62 కిలోమీటర్ల వద్ద మోపిదేవి మండలంలో ఒక బ్యారేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి డిపిఆర్లు అప్రూవ్ అయిపోయి మాకు ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేయమని కూడా మాకు
దీంట్లో ఉత్తర్వులు రావడం జరిగింది. 2,215.8 కోట్లతో ఈ 2 బ్యారేజ్ల నిర్మాణం జరగనుంది. దీంతో పాటు ఇప్పుడే మంత్రివర్యులు ఈరోజు జరిగిన క్యాబినెట్లో మరి ప్రకాశం బ్యారేజ్ ఎగువన కూడా ఒక బ్యారేజ్ నిర్మాణం జరగనుందని చెప్పేసి దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు మరి ఈరోజు కృష్ణా జిల్లా ప్రజలందరూ మరి అందరికీ క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనకు ఇంత నీరు మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు అది వృధా కాకుండా ఈ బ్యారేజ్లన్నీ కూడా మరి ఖచ్చితంగా దోహదపడతాయి. రైతులకు ఎక్కువ మరి ఈ మనకు సాగు చేసేందుకు మరి ఇరిగేషన్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని నిర్మాణాలు రిటైనింగ్ వాల్ నిర్మాణం మనకు విజయవాడలోని కృష్ణలంక వద్ద 122.3 కోట్లతో ఆమోదం పొందిన ఈ నిర్మాణం ఆల్రెడీ వర్క్ కూడా కమెన్స్ కానుంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వర్షాలు తగ్గంగానే మరి దాని నిర్మాణం మరి మొదలవుతుంది. అది మనకు రాబోయే ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా కూడా మనకు విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఎటువంటి ముప్పు కూరు కాకుండా వారిని కాపాడడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే విజయవాడ నగరంలో ఉన్న వివిధ కాలువలు రైవర్స్, బందర్ మరి ఏలూరు ఈ కెనాల్స్ మీద ఈ కాలువల మీద కొన్ని బ్రిడ్జెస్ కట్టించడానికి కూడా 7 బ్రిడ్జిలు 30.3 కోట్లతో దానికి కూడా ఈరోజు ఆమోదం లభించింది. మరి అవి కూడా త్వరలోనే ఇరిగేషన్ అధికారులు దాని నిర్మాణం కూడా చేపడుతున్నారు. ఈరోజు ఈ మరి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో ఇంత చక్కటి వార్త అందరికీ కూడా రైతులకు అందిస్తున్నామని చెప్పేసి నేను సంతోషపడుతున్నాను. అలాగే ఏదైతే మనకు ఈ 2 రోజుల్లో నష్టం వాటిల్లిందో వాటన్నింటినీ కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. 1153, 1156, 1190 మరి NLR 34, 400 ఈ రకాలను సాగు చేయాలని చెప్పి మరి రైతాంగానికి తెలియజేస్తుంది. అయితే మనం రబీ వరి రకాలు సాగు చేసేటప్పుడు మరి ఈ చివరిలో మన నీటి లభ్యత కూడా మరి గమనించుకోవాలి. మనం డిసెంబర్ 15 లోపలే మరి నాట్లు పూర్తయ్యేటట్టుగా అంటే ఇంకా వర్క్ జరుగుతున్న స్కీమ్స్ సుమారు 15 స్కీమ్స్ జిల్లాలో ఉన్నాయి. దీని ద్వారా 30,350 ఎకరాలకి వాటర్ ఇచ్చేదానికి 125 కోట్లతోటి శాంక్షన్స్ వచ్చున్నాయి. అవి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇందాక గౌరవ శాసనసభ్యులు నందిగామ గారు చెప్పినట్టుగా ఈ వేదాద్రి కంచెల అనేది యాక్చువల్గా మెయింటెనెన్స్ పీరియడ్ ఐడీసీకి అయిపోతే ఎన్ఎస్పీకి ఇచ్చాము. మళ్ళీ మినిస్టర్ గారు చొరవతోటి ఈ సంవత్సరం ఐడీసీని మెయింటైన్ చేయమని చెప్పిన మీదట అంచనాలు అన్ని కూడా తయారు చేసి ఇప్పుడు మా సర్కిల్ ఆఫీస్లో ఉంది. రేపటికల్లా ఎన్ఎస్పీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మెయింటెనెన్స్ చేసేదానికి తగు ఏర్పాట్లు కూడా ఏజెన్సీని ఫిక్స్ చేయడం, దానికి కావాల్సినవన్నీ కూడా వెంటనే చేస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి నందిగామ కాన్స్టిట్యున్సీలో సుమారు 70,000 ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా వాటర్ ఇస్తున్నాం. కానీ వాటర్ కోర్సు అవతల గుంటూరు వైపు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి లీడింగ్ ఛానల్ చేసుకొని ప్రతి సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే మన ఇన్ఛార్జ్ మంత్రి వారు పైన బ్యారేజీ శాంక్షన్ చేశానని చెప్పారు. సో ఆ బ్యారేజీ కనుక చేసినందువల్ల ఈ 70,000 ఎకరాలకు కూడా నీటికి స్థిరీకరణ జరుగుతుంది. తర్వాత కొత్తగా మన నందిగామ ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ చేసినట్లుగా గుడిమెట్ల 3 అని ఒక 4,360 ఎకరాలకి అది కూడా అంచనాలన్నీ తయారు చేసి గవర్నమెంట్ పంపించాం. సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. తర్వాత మన పెడన శాసనసభ్యుల గారి ద్వారా మాటల నెల్లై స్కీము 10,000 ఎకరాలకు కూడా అంచనాలు తయారు చేసి సీఎం గారికి పంపించాము. సీఎం గారు ఇంపార్టెంట్ అని చెప్పి దానికి కావాల్సిన ఫండింగ్ ప్యాటర్న్ అంతా ఏర్పాటు చేయమని చెప్పారు. కొత్తగా మా డిపార్ట్మెంట్ ద్వారా 12 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ప్రపోజల్స్ 30,000 ఎకరాలకి 135 కోట్లతోటి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మంత్రి గారు దీని మీద ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇందులో గవర్నమెంట్ ఫండింగ్ ఎంత పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి అనేది చర్చించారు. దానికి కాదు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమంటే మేము ఇచ్చాము. సో అవి శాంక్షన్ అయితే కనుక
ఈ అనదర్ 30,000 ఏకర్స్ కూడా జిల్లాలో ఇరిగేషన్లోకి వచ్చే అవకాశం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ రెవెన్యూ మేడం మన వాటితో అందరు కలిపి చేసేదని ఇది ఇంపార్టెంట్. ఈ మునకలకి కారణం కూడా మొత్తం మన కట్లన్నీ కూడా అక్వైర్ చేసి ముఖ్యంగా వానగంట చివరి ఇంతకు ముందు కూడా మీ అందరితో చెప్పుకున్నాను. వర్షాలు వస్తే ఊరిపోయేది వేసుకో, గాలి వనరు ప్రతి సంవత్సరం వస్తుంది. దాంతోపాటు ఘాట్ వస్తే చివరి మూలంగా పంటలు నిన్న పడిన వర్షాలకి మాకు 1,15,000 ఆయకట్ట, దాంతో సుమారు 70%, 65% పంటలు పాడైపోయింది. పోయిన సంవత్సరం కంటే పంటలు ఎక్కువగా పండేది, రైతాంగం అంత ఆనందంగా ఉందా, దాంట్లో ఈ ఇబ్బంది వచ్చినది. ఖచ్చితంగా లెక్కలు సరిగ్గా తీసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా నాచుకుంట ఇవన్నీ మాకు రివర్లో మధ్యలో ఉన్నది. ఆ నాచుకుంట చుట్టూ మొన్న పోయినసారి వర్షాలకి వరదకి ఆ కట్టంతా తిరిగిపోయింది. అర్జెంటుగా దాన్ని బాగు చేసుకుంటే ఆ నీళ్లు కోటికి పాటికి చాలా వచ్చి పాడైపోయే పరిస్థితి ఉంది. దాన్ని బాగు చేయించాలా. దాంతోపాటు లాస్ట్ ఇయర్ మాకు దాడవాలి, ఈ సంవత్సరం దాడవాయిస్తున్నందుకు సంతోషం. లాస్ట్ ఇయర్ దాడవాలి అయిపోవడానికి కారణం ఈ కాలం దగ్గర నుంచి 16 కిలోమీటర్ల దాకా బద్దనాశ బాగా పెరిగిపోయి 1600 తీసుకున్నా 1800 తీసుకున్నా డిశ్చార్జ్ అవుతుంది 400 రావటం. ఈ బద్దనాశని తొలగించడానికి సుమారుగా నెల 15 రోజులు టైం పట్టింది. ఆ టైం పట్టడం మూలంగా సారవ లేట్ అయిపోయి లాస్ట్ ఇయర్ దావా తీసుకెళ్ళారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. ఆ పర్మనెంట్ సొల్యూషన్ అంటే 16 కిలోమీటర్ల దాకా లైనింగ్ ఉండాలి. ఆ లైనింగ్ చేసుకొని పోయిన సంవత్సరమే మేము నడిగొన్నాము. అది కూడా ఎంతవరకు ఏదో తెలియదు. ఆ 16 కిలోమీటర్ల లైనింగ్ చేయాలా. దాంతోపాటు 2006లో అశ్రేపాలెంలో మందపాతల ఒక కొత్త కెనాల్ ప్రపోజల్ పెట్టి వాళ్ళ ₹1 కోటి చిల్లర ఆ వర్క్ అది అంత చేసి ₹70 లక్షల చేసి వర్క్ మధ్యలో ఆగిపోయింది. దాన్ని కంటిన్యూ చేసి ఆ మందపాలెం గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఇవాళ ఎట్లా ఈ సంవత్సరం వర్షాలు ఇవ్వలేదు, ప్రతి సంవత్సరం అదే ఇబ్బంది ఉంది. మాకు అవుట్ ఫాల్స్ ఫీజ్ సరిలేదు. అవుట్ ఫాల్స్ ఫీజు పడబట్టి కట్టాల్సింది డెల్టా ఆదాయ పనుల్లో అవి పడబట్టి కట్టకోకుండా దానికి సిమెంట్ పూసి కొద్ది రిపేర్ చేసి వదిలేసాం. దాని మూలంగా ఏమవుతుందంటే డ్రైన్ విడ్త్ 25% పెంచాం. అవుట్ ఫాల్స్ ఫీజుని అదే విధంగా పెట్టాం. సముద్రంలో వచ్చే ఎదురు వచ్చే పోటుకొచ్చే నీళ్ళని గేట్లు ఆపాలా, పైకి రాకుండా. పై నుంచి వర్షాలు పడి కానీ సర్దు కానీ వచ్చినప్పుడు ఆ గేట్లు ఊపినారా ఆ సిస్టమ్ సర్వనాశనం అయిపోయింది. ఆ సిస్టమ్ ఎంతవరకు బాగు చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ పనులన్నింటినీ బాధ్యతగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా చిన్న విషయం కనుక ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కారణం ఏంటంటే నేను 3 చెక్ డ్యామ్లు అడిగాను ఈ నది మీద 63 కిలోమీటర్లో 7 నియోజకవర్గాలకు ఉపయోగపడతాయని జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా కాస్త ముందుకెళ్ళి 2 బ్యారేజెస్ కట్టడానికి ఆమోదం చెప్పినందుకు ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ వరదలు వచ్చి నష్టపోయే డబ్బులు నీటివే కాకుండా ఈ సంవత్సరం అక్టోబర్లో వర్షాలకు దెబ్బతిన్న పొలాలకి వెంటనే నవంబర్లోనే ఆ డబ్బులు ఇంటి కూడా రైతాంగానికి చాలా మేలు చేసినట్టయింది. ఇప్పుడు మాత్రం పెద్ద విపత్తు వచ్చింది. కోస్తాకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బాధ్యతగా దాన్ని రైతాంగానికి బయటపడేదానిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. 4 మోటార్స్ కూడా రిపేర్స్ వచ్చాయి. మొన్న ఒకటి రిపేర్కి వస్తే లాస్ట్ టైం ఒకటి రిపేర్ చేయించాము. అది కూడా ఇప్పుడు బ్లాక్ అయింది. టెంపరీగా 2 చేయించి తర్వాత నెక్స్ట్ ఇయర్కి 4 మోటార్స్ కొత్త వచ్చేలాగా చేయమని చెప్పి మినిస్టర్ గారిని అలాగే కన్సర్న్ ఎస్సీలు కూడా
కూడా రావడం జరిగింది. ప్రాబ్లీ చీఫ్ ఇంజనీర్ గారి దృష్టిలో, జలంధర గారి దృష్టిలో, యాజ్ వెల్ యాజ్ వెంకటేశ్వర గారి దృష్టిలో. సో ఈ ఇయర్ వరకు అది ఐడీసీలోనే ఉంటుందని చెప్పారు. 40 lakhs అంత ఎస్టిమేషన్ వేశారు. అది కొంచెం త్వరగా చేయిస్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. మన పర్పస్ అది అవుతుంది. సో కాబట్టి ఇది చేసి పెడితే నెక్స్ట్ ఇయర్కి మనం మొత్తం న్యూ మోటార్స్ తెచ్చుకోవచ్చు. ఈ 2 ఇలాగా టైం బీయింగ్ అయితే ఖచ్చితంగా మాకు నందిగామకి వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనా మనకు గత సంవత్సరాలు పోలిస్తే లాస్ట్ ఇయర్ మాత్రం మనం రబీకి ఎక్కువగా ఇవ్వగలిగాము. మరి ఈ సంవత్సరం 1,45,500 ఎకరాలతో పాటు ఇంకా 10,400 ఎకరాలకు అదనంగా కూడా దాదాపు 1,54,900 ఎకరాలకు మనం ఎక్కువగా ఇస్తా ఉన్నాం. గత సంవత్సరం కంటే ఆల్మోస్ట్ డబుల్ ఇవ్వడం జరుగుతాం. మరి ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి అందులో థైలాండ్లో ఉండే ఈ అవనిగడ్డ కానీ ఇంకా కడన కానీ ఈ నియోజకవర్గాలకు బాగా ఉపయోగం ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ప్రధానంగా దీంట్లో మనము ఏదైనా ఇందాక ఎస్సీ గారు ఏదో వర్క్స్ డీటెయిల్స్ చెప్పబోయారు. ఆ వర్క్స్ అన్ని కూడా మీ మీ ఏరియాలో మీరు ఎక్కడైతే ఆ సిటీలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఏదైనా ప్రయారిటీ ఉండేటి తీసుకోవాలని చెప్పి నేను ఎస్సీ గారికి కూడా చెప్తా ఉన్నాను. మీరు అక్కడ ఏం అవసరమో అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకురండి. కలెక్టర్ గారు దాన్ని ఎస్సీ గారు ద్వారా మంజూరు చేయించేదానికి కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. మనం సంతోషించాల్సింది ఏమంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే గత సంవత్సరం రబీకి 83,800 ఎకరాలకు మనం 16 టీఎంసీ నీరు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువగా డబుల్గా 1,44,500 ఎకరాలకు 26 టీఎంసీలు ఇస్తాం. ఈ అవనిగడ్డలో అయితే చల్లపల్లి, కోడూరు, నాగాయలంక వీటికి 40,000 ఎకరాలకు మొదటిసారి రబీలో ఇస్తా ఉన్నాం. ఇంకా మరి శాసనసభ్యులు రిక్వెస్ట్ మీద బందర్ కాలం కూడా 2,000 ఎకరాలకు ఒకటి